नमस्ते बच्चों। 9वीं कक्षा का दूसरा पाठ के लिए आप सबका स्वागत है। हमने पहले पाठ में जिस देश में गंगा बहती है इस पाठ के बारे में मैंने कहा था। पहला पाठ, उस पाठ में हमने क्या सीखा था? वहाँ भारतीयों के बारे में मैंने सिखाया था। भारतीयों के होंठों पर सच्चाई रहती है और दिल सफाई रहती है और दूसरों को मेहमान जैसे वो पालन करते हैं और दूसरों से कोई भी नहीं छीनते हैं। जो कुछ मिला है उनसे ही अपना जीवन बिताते हैं। इन सारे अच्छे गुणों के बारे में हमने भारतीयों के बारे में सीखा था, है ना। अब हमारा दूसरा पाठ, गाने वाली चिड़िया। गाने वाली चिड़िया। चिड़िया माने क्या है? చిడియా చిడియా అంటే ఏంటమ్మా? బర్డ్, పక్షి అన్నమాట. గానే వాలి మానే జో గాతి హై, పాడుతున్నటువంటి. గానా అంటే పాట అనమాట. పాట పాడేటువంటి ఒక పక్షి, అదే అనమాట ఈ పాఠం పేరు. కహానీ అనమాట. ఇది కూడా ఒక కహానీ మనకి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ చిత్ర మీద देखिए పేజ్ నెంబర్ 6 ఓపెన్ చేసుకోండి అందరూ కూడాను. పేజ్ నెంబర్ 6లో చూడండి. ఈ చిత్రంలో చూడండి, ఒక బెయిల్, అక్కడ బైళ్ళు ఉన్నాయి కదా, బెయిల్ గాడి ఒకటి ఉంది. వహ खेत में किसान खेत में काम कर रहा है. देखिए तो ఈ పిక్చర్లో ఒక రైతు పంట పొలంలో పని చేస్తున్నాడు చక్కగా. కిసాన్ అనమాట ఇతను. కిసాన్ బైల్ అనమాట. బైల్ గాడి రేకర్ హల్ అనమాట. హల్ సే खेत में जोत रहा है అని అనాలి. ఖేత్ అంటే పొలంలో, జ్యోత్న అంటే దున్నటం అనమాట. बैलगाड़ी लेकर हल से खेत में जोत रहा है. कौन? किसान. కిసాన్ పొలంలో, రైతు పొలంలో ఎడ్లతో దున్నుతున్నాడనమాట. ఇక్కడ ప్రశ్నలు ఏమంటున్నారు? చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హే. ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి? ఖేత్, వెనకాల ఉన్నదంతా ఖేత్ కదా. కిసాన్, बैल है ना, ये सब कहना चाहिए. वे क्या कर रहे थे, वे क्या कर रहे हैं. వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బాయి ఏం చేస్తున్నాడు? పొలంలో ఏం చేస్తున్నాడు? హల్ సే ఖేత్ మే జోత్ రహా హే అని అనాలి. ఖేత్ మే హల్ సే జోత్ రహా హే అంటే పొలం దున్నుతున్నాడు అనమాట. థర్డ్ ప్రశ్న ఏంటి? ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయియే. వాళ్ళలా కష్టపడటం మీద మీ యొక్క ఆలోచనలు చెప్పండి అని అంటున్నాడు. అంటే కిసాన్, రైతులు కష్టపడే వాళ్ళు కదా, కష్టపడే వారి యొక్క ఆలోచన ఏంటి చెప్పండి. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు లేకపోతే మనం ఉన్నామా అదనమాట. మీ అభిప్రాయం ఏంటో రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఉద్దేశ్య చూడండి. సమాజ్ మే కిసాన్ వ మజ్దూరోं का भी महत्वपूर्ण स्थान है. సమాజ్ మే, సమాజంలో, మన సొసైటీలో, కిసాన్ రైతులు, వా లేకపోతే, వా అంటే యా అనమాట, లేకపోతే వారార్ అని వస్తుంది కదా ఇంగ్లీష్లో, అదనమాట. మజ్దూరోం కాబీ, మజ్దూర్ అంటే శ్రమికులు అని అంటారు, లేబర్స్ అంటారు కదా, పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా. మహత్వపూర్ణ స్థాన్ హే. మహత్వపూర్ణ స్థాన్ హే. మహత్వపూర్ణ అనే దానికి విలోమ శబ్దం మహత్వహీన. మహత్వపూర్ణ అంటే గొప్ప స్థానం అనేది ఉంది. వే మానే కౌన్? కిసాన్ और మజ్దూర్ హమారే జీవన్ కే ఆధార్ హే. మన జీవితానికి ఆధారం వాళ్ళు, అంతే కదా. పొద్దున్న లేచి మనం తిండి తినాలన్నా, ఒక ముద్ద నోట్లోకి వెళ్ళాలన్నా రైతులే ముఖ్యము. రోడ్డు మీద మనం నడవాలంటే శ్రామికులే ముఖ్యము. కాళ్ళకి చెప్పులు వేసుకోవాలంటే శ్రామికులే ముఖ్యము. ఇలా వాళ్ళు మన జీవితానికి ఆధారం అన్నమాట. ఇన్కే ప్రతి, వారి ఎడల స్నేహ, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. इनके प्रति, వారి ఎడల స్నేహంగా ఉండటము, ప్రేమ కలిగి ఉండటము, సానుభూతి ఆది రఖనా और इनकी సహాయతా కర్నా, ఇంకా వాళ్ళకి సహాయం చేయటం అనేది మన యొక్క కర్తవ్యం. इसके साथ साथ, దానితో పాటుగా పశు పక్షియోं का संरक्षण करना भी, పశువులని పక్షులని కూడా సంరక్షించటం అనేది హమారా ధర్మ హే, మన యొక్క ధర్మము అని చెప్పి అంటున్నారు. అంటే మనం సమాజంలో ఉన్న ప్రతి ప్రాణిని కూడా గౌరవించాలి. మన తోటి ప్రాణుల్ని కూడా మనము, మన ప్రాణం ఎంత విలువైనదో ఎదుటి ప్రాణం కూడా అంతే విలువ అన్నట్లుగా చూడాలి. किसान मजदूरों को हमें ध्यान से रखना चाहिए, उनको सहायता करनी चाहिए. ऐसा ही पशु पक्षियों को भी हम देखभाल करना चाहिए.
ఉన్ పర్ హమారా కర్తవ్య హై ఉన్కా సంరక్షణ కర్నా చాహియే అని చెప్తున్నారనమాట. ఇది ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఎందుకంటే ఈ పాఠంలో ఒక పక్షి గురించి ఉంటుంది. అందుమూలన ఇలా మనకి గానివాలి చిడియా పాఠం ద్వారా ఆ పాఠం యొక్క ఉద్దేశాన్ని పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు పేజ్ నెంబర్ 7లో చూసుకోండి. స్టోరీస్ కథ స్టార్ట్ అవుతుంది. చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 7లో చూసుకోండి. ఫస్ట్ పేరాలో చూడండి. ఏక్ రాజా థా, ఏక్ ఒక రాజు ఉంటూ ఉండేవాడు. తా అని ఇచ్చారు అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఒక రాజు ఉంటూ ఉండేవాడు. వహ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా తా, అతను వహ మనే కౌన్ రాజా, బహుత్ హీ మంచి, సుందర్ మహల్ మే అందమైన ఒక మహల్లో రహతా తా ఉంటూ ఉండేవాడు. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ తా, అతనికి తన యొక్క భవనం చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడు. సంసార్కే కోనే కోనేసే, ప్రపంచంలో సంసార్ అంటే దునియా, కోనే కోనేసే మూల మూలల నుండి యాత్రికులు మహల్ దేఖ్నే ఆతేతే, ఆ మహల్ని చూడటానికి వస్తూ ఉండేవారు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. యాత్రియోనే ఈ వచ్చిన యాత్రికులందరూ ఏం చేశారు, అప్నే యాత్రా వర్ణన్మే, యాత్రా వర్ణన పుస్తకం ఒకటి రాసుకుంటారు కదా, ఒక డైరీ రాసుకుంటారు కదా ఎక్కడికైనా వెళితే, అలాంటి డైరీలో మహల్కి సుందరత, ఆ మహల్ యొక్క గొప్పతనాన్ని గురించి కయ్యి బాతేలికి చాలా మాటలు చక్కగా రాసుకున్నారు. అంటే ఆ మహల్ అంత గొప్పది, ఇంత గొప్పది, ఆ మహల్లో అలా ఉంది, రాజుగారి మహల్ చాలా బాగుంటుంది, అందులో ఉన్న గొప్పతనాన్ని అంతా వాళ్ళ పుస్తకాల్లో రాసుకోవటం జరిగిందనమాట. ఉన్హోనే ఆ యాత్రికులు ఏం చేశారు, ఏ గానే వాలి చిడియాకే బారే మే భీ లిఖాతా, ఒక పాట పాడేటువంటి ఒక పక్షి గురించి కూడా ఆ పుస్తకంలో రాయటం జరిగిందనమాట. యహ చిడియా మహల్ కే పాస్ వాలే జంగల్ మే రహతీ థీ, ఆ పక్షి మహల్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలో ఉంటూ ఉండేది. और बहुत మధుర్ స్వర్ మే గాతీ థీ, చాలా చక్కటి స్వరంతో చక్కటి గొంతుతో పాటలు పాడుతూ ఉండేదన్నమాట, చక్కగా కూస్తూ ఉండేదన్నమాట పక్షి. రాజాని ఇస్ చిడియాకు కభీ నెహీ దేఖాతా, కానీ రాజుగారు ఈ పక్షిని ఎప్పుడూ కూడా చూడలేదు. కభీ నెహీ దేఖాతా. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. యాత్రియోం ద్వారా, రాజుగారికి కూడా తెలియదుట అక్కడ ఒక గానేవాలి చిడియా ఉందని. యాత్రియోం ద్వారా, యాత్రికుల ద్వారా లిఖే గయే రాయబడినటువంటి ఆ యాత్రా వర్ణన పుస్తకం చదివారట రాజుగారు. చదివినప్పుడు మటుకే చిడియాకే బారేమే పతాచల, ఆ పక్షి గురించి తెలిసింది రాజుగారికి. పతాచల అంటే టు నో అనమాట, తెలుసుకోవటం జరిగింది. రాజాని ఉస్ చిడియాకు దేఖనా చాహా, రాజుగారు ఆ పక్షిని చూడాలని అనుకున్నారు. ఇస్లియే అప్నే సేవకోं को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. అప్పుడు ఈ సేవకుల్ని పిలిచి రాజుగారు ఏమన్నారు, మీరు ఎప్పుడూ కూడా నాకు ఈ పాట పాడే చిలుక గురించి చెప్పలేదే, ఇస్ విషయకే బారే మే నెహీ బతాయా ముజే అని రాజుగారు సేవకుల్ని అడిగారనమాట. జాओ జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లాओ, మై ఉస్కా గానా సున్నా చాతా హూ. వెంటనే ఏమని ఆదేశం ఇచ్చారు, జావో వెళ్ళండి, జంగల్ సే అడవి నుండి, ఆ చిడియాకో పకడ్లావు, పకడ్నా అంటే ఏమిటి, పట్టుకోవడం అని అనమాట, పట్టుకుని తీసుకురండి, నేను దాని పాటని వినాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారనమాట. రాజాకే సేవకునేవి ఉస్ చిడియాకు కభీ నెహీ దేఖాతా, రాజుగారి సేవకులు కూడా ఆ పక్షిని ఎప్పుడూ చూడలేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. ఆ మొత్తం ఆ రాజుగారి దర్బార్లోనే ఎవ్వరు కూడా దీని గురించి అంత తెలియదు. అంటే వాళ్ళకి పాట వినిపిస్తుందని తెలుసు కానీ అంత అందంగా దాన్ని ఎవరు పట్టించుకోలే. కుచ్ నెహీ జాన్తే తే వే సభీ, చిడియా కో ఢూంఢనే సైనిక్ జంగల్ మే గయే, ఆ పక్షిని వెతకడానికి సైనికులందరూ మొత్తానికి అడవికి వెళ్ళారు. ఢూంఢితే ఢూంఢితే ఉన్హే ఏక్ లడికీ మిలి,
ढूंढते ढूंढते ढूंढना माने తలాష్ करना అలా వెతుకుతూ ఉండంగా ఉన్హే వారికి एक लड़की मिली ఒక పాప ఒకటి కనిపించింది అనమాట ఒక చిన్న పాప కనిపించింది జిస్ని చిడియాకు గాతే హుయే దేఖా తా ఆ పాప ఆ పక్షి పాడుతుండగా చూసిందనమాట गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को ఆ గానేవాలి చిడియా గురించి సైనికులు వెళ్ళి ఆ పాపని అడిగారనమాట ఆ పాప ఏమంది వెంటనే హాహా మే జాంతీ హూ ఉస్ గానేవాలి చిడియాకో అని నాకు తెలుసు అది అని చెప్పి చెప్పిందనమాట ఓ వా కిత్నీ మధుర్ స్వర్ మే గాతీ హే ఎంత చక్కగా పాడుతుంది జబ్ మే యహా సే కామ్ సమాప్త్ కర్కే संध्या समय पर लौटती हूँ तो वह मुझे रास्ते पर अपना मीठा मीठा गाना सुनाती है जब నేను यहाँ से ఇక్కడ నుండి కామ్ సమాప్త్ కర్కే పనిని పూర్తి చేసుకుని సంధ్యా సమయ్ సాయంత్రం పూట ఘర్ లౌట్తీ హూ ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు వహ ముఝే అది దారి పొడుగున అప్నా మీఠా మీఠా గానా సునాతీ హే తన తీయటి గొంతుతో చక్కగా పాడుతూ ఉంటుంది ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హే నా మొత్తం అలసట మొత్తము దూరం అయిపోతూ ఉంటుంది సైనికోంకే అనురోధ్ పర్ అనురోధ్ అంటే రిక్వెస్ట్ అనమాట ఆ సైనికులు రిక్వెస్ట్ చేశారు లడికీనే చిడియాకో ఆవాజ్ ది కొంచెం మా రాజుగారు ఇలా పాట వినాలనుకుంటున్నారమ్మా ఆ గానివాలి చిడియాని పిలుస్తావా కాస్త అని ఆ పాపని రిక్వెస్ట్ చేశారనమాట అప్పుడు చిడియాకో ఆవాజ్ ది ఆ పక్షిని పిలిచింది मेरी छोटी सुंदर चिड़िया हमारी राजा तुम्हारी मधुर संगीत सुनना चाहते हैं मेरी छोटी सुंदर चिड़िया నా చిన్ని అందమైన పక్షి हमारे राजा మా రాజుగారు తుమ్హారా నీ యొక్క మధుర్ సంగీత్ మధురమైన సంగీతాన్ని సుననా చాహతే హే పాడాలని కోరుకుంటున్నారు क्या तुम उन्हें अपना गाना सुनाओगी क्या तुम उन्हें अपनी गाना सुनाओगी కాస్త నువ్వు నీ పాటని వినిపిస్తావా అని అడిగిందనమాట సైనికోంకే అనురోధ్ పర్ లడికీనే చిడియాకో ఆవాజ్ ది ఆ సైనికులు చెప్పంగానే ఆ లడికి చిడియాకో ఆవాజ్ ది ఆవాజ్ అంటే ధ్వని అనమాట పిలిచింది మేరీ చోటీ సుందర్ చిడియా హమారే రాజా తుమ్హారా మధుర్ సంగీత్ సున్నా చాతే హే క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి హమారీ రాజా మా రాజుగారు తుమ్హారా నీ యొక్క మధుర్ అంటే మృదువైనటువంటి అని అనమాట సంగీత్ సున్నా చాతే హే సంగీతాన్ని వినాలనుకుంటున్నారు క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగే కాస్త నీ పాటని వినిపిస్తావా ఆయనకి అని చెప్పి చక్కగా ఆ పాప పక్షిని పిలిచిందనమాట లడికీకి బాతే సున్కర్ ఆ పాప యొక్క మాటలు విని చిడియా బోలి ఆ పక్షి పిలిచిందనమాట ఏమని మాట్లాడింది పక్షి ఏమని మాట్లాడింది మేరా సంగీత్తో నా సంగీతము ఇన్ హరే బరే జంగ్లో ఈ హరే బరే అంటే హరాభరా గ్రీనరీ అనమాట పచ్చగా ఉన్నటువంటి అడవుల్లో ఖేతోమే పంట పొలాల్లో అచ్చా లగ్తా హే బాగుంటుంది ఫిర్ బి అయినప్పటికీ కూడా మే రాజాకో నేను రాజుగారికి అప్నా గానా అవశ్య సునావుంగి నా పాటని తప్పకుండా వినిపిస్తాను అని చక్కగా ఆ చిలక చెప్పిందనమాట అంటే చిలక ఎప్పుడూ కూడా ఆ కష్టపడేవారు ఎవరైతే ఉంటారో వారి కష్టాన్ని మర్చిపోయేట్లు చేయటానికి పాట పాడుతూ ఉందన్నమాట అందుకని రాజుగారి రాజ్యానికి నేను రాలేను అని చెప్పింది అగ్లే దిన్ నెక్స్ట్ డే నాడు దర్బార్ లగా హువాతా మళ్ళీ రాజుగారు తన యొక్క సభని ఏర్పాటు చేశారు లడికి సహిత్ సభీ ఉపస్థితే ఆ పాపతో పాటుగా అందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యారనమాట తబీ ఉడితి హుయి చిడియా వహా ఆయి అప్పుడే ఎగురుతూ పక్షి అక్కడికి వచ్చింది ఇక్కడ వరకు చూద్దాము నెక్స్ట్ క్లాస్లో మనము కంటిన్యూ చేద్దాం లెసన్ ఓకేనా నమస్తే